హాయ్ హలో నమస్తే. నేను మీ అనుభవ్. మనతో పాటు ఉన్నారు సతీష్ గారు. నమస్తే సతీష్. నమస్తే. అలాగే బుజ్జి మామ కూడా. వెల్కమ్ మోహన్. సతీష్. సతీష్ గారు ఈ ఆర్పిఎల్ సీజన్ని ఉద్దేశించి మనం వచ్చిన సతీష్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని నిర్ణయించుకున్నాము. మొదటి ప్రశ్న నుంచి స్టార్ట్ చేస్తాము. ఈసారి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? నేనైతే నా మట్టుకు ఎలాంటి ప్రిపరేషన్ లేదు, ఓన్లీ గ్రాఫిక్స్లో ఫోటోషాప్లో మాత్రమే. మెయిన్ ప్రిపరేషన్ అంతా మా కెప్టెన్ గారు దూరోసులన్న గారు మరియు మా మాస్టర్ మైండ్ పురుషోత్తం గారు ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు. వాళ్ళు ప్లానింగ్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు గ్రౌండ్ లో ప్రిపరేషన్ చేసుకోవాలి. మీరు సిస్టమ్ ముందు కాకుండా అది ఎంతవరకు వచ్చింది అంటే గ్రౌండ్ లో కాదు కన్నా మా తమ్ముడు ఏదో బ్యాట్ తెచ్చాడు, ఊరికే ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అలాంటి ఎక్సర్సైజ్ బ్యాట్ టచ్ చేస్తున్నారు రోజు అంతే. ఈసారి ఆర్పిఎల్ సీజన్ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసినంత వరకు ఇంతవరకు జరిగిన ఆర్పిఎల్ సీజన్లో ఒక వంతు, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తుకి వెళ్ళబోతుంది. ఎందుకంటే మన ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా కష్టపడి అమౌంట్ కలెక్ట్ చేయడం దగ్గర నుంచి చాలా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఈసారి ఆల్రౌండర్గా వెళ్ళబోతున్నారా లేదా ఒక బౌలర్గానే కంటిన్యూ చేస్తారా? మా కెప్టెన్స్ మరియు మా మాస్టర్ మైండ్ ఇద్దరు ఏం చెప్తే అది మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళు ఆల్రౌండర్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మేబీ నేను అలా వెళ్ళొచ్చు. మీరు బ్యాటింగ్ పట్టుకునే విధానము మిగతా వారితో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లా మీరు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిందా? నాకు బేసిక్గా బ్యాటింగ్ ప్రాపర్గా ఏం తెలియదు కాబట్టి ఏదో పట్టుకునేసి బాల్ రావడాన్ని చూసి ఊపడమే. నాకు ప్రాపర్గా అయితే కోచింగ్ తీసుకోవడం, బ్యాటింగ్ ఎలా ఆడాలో చూడటం అలాంటి ఏం లేదు, బాల్ చూసి ఊపడమే అంతే. అంటే పట్టుకునే విధానంలో తేడా ఉంది, ప్లస్ మీరు సిక్స్ కూడా కొట్టగలుగుతున్నారు. అంటే సిక్స్ కొట్టేది మీరు చెప్పడం బట్టి అది గుడ్డిగా కొడుతున్నారా చూసి కొడుతున్నారా? గుడ్డిగా అయితే 100% కాదు, బాల్ డెలివరీ అవ్వడానికి చూసి కరెక్ట్గా టైంకి విసరడం, ఇంకేం లేదు. ఓకే, మీరు మామూలుగా ఈ ఆర్పిఎల్ అనే కాదు బయట మనం టోర్నమెంట్కి వెళ్ళి ఆడినప్పుడు మొదటి ఓవర్ ఫస్ట్ ఓవర్ మీరే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కానీ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చేసినా మళ్ళీ సెకండ్ ఓవర్ ఎవరైనా వేసి తర్వాత థర్డ్ ఓవర్ మళ్ళీ అడుగుతారు, ఇవ్వండి నేనే బౌలింగ్ చేస్తాను అని. అలా ఎందుకు? ఆల్రెడీ ఒక ఓవర్ స్కోర్ ఇచ్చేసాము. నార్మల్గా ఇంకెవరైనా అయితే ఒక ఓవర్ స్కోర్ ఇచ్చేసాము, నెక్స్ట్ ఓవర్ మేము ఇంకెవరికైనా ఇవ్వండి నా ఓవర్లో కొడుతున్నాం చెప్తారు. కానీ మీరు అలా కాకుండా మీరే బాల్ తీసుకుంటారు. మీ రిథమ్ లేకపోయినా కానీ మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? మొదటిదైతే స్టార్టింగ్ వేసేటప్పుడు ఫస్ట్ ఒక 3-4 బాల్స్ వరకు నాకు ఆ మ్యాచ్ పిచ్ కానీ మనం ముందే వార్మప్ చేయం కాబట్టి అర్థం కాదు. ఆ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వేసేసరికి మనకి ఆ రిథమ్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మనం ఆ వార్మప్ ఉన్నప్పుడు ఆ ర్యాప్ వచ్చినప్పుడు మన సెకండ్ ఓవర్ ఖచ్చితంగా మనం బాగా వేయగలుగుతామని ఒక కాన్ఫిడెంట్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఆర్పిఎల్ సీజన్ తీసుకుంటే లాస్ట్ 5 ఎడిషన్స్ లో లీడింగ్ వికెట్ ఎక్కడ? ఫస్ట్ 3 దాకా ఉన్నాను, 1, 2, 3 దాకా ఉన్నాను. టాప్ 5 లో ఉన్నారు. ఎకానమీ కొంచెం 7, 8 ఫస్ట్ 3 వరకు బాగుంది, దాని తర్వాత 3 తర్వాత పెద్దగా. మరి ఆర్పిఎల్ లో ఉన్న టెంపోని మీరు బయట మ్యాచ్ లో ఎందుకు కంటిన్యూ చేయలేకపోతుంది? బయటికి వెళ్ళే టోర్నమెంట్ అప్పుడు అదే ఎకానమీ లేదు, వికెట్ అప్పుడప్పుడు ఎకానమీని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మోస్ట్లీ నేను ఎక్కువ రావడం లేదు నా, ఏదో కొన్ని చాలా వరకు మీరు 10 మ్యాచ్లు ఆడితే ఒక 4-3 వరకే వస్తున్నాను, మిగిలిన రాలేకపోయినాను కాబట్టి. మీకేమన్నా స్టంపర్ బాల్ కి కవర్ బాల్ కి కార్క్ బాల్ కి ఏమన్నా మీకేమన్నా డిఫరెన్స్ లేదంటే దానిలో వేయడం కష్టము అట్లా ఏమన్నా అనిపించిందా? అలా ఏం లేదు నా, అలా ఏం లేదు. ఎందుకో కొన్ని దగ్గర సెట్ కాలేదు, కొన్ని దగ్గర సెట్ అయింది. కానీ మీరు కార్క్ బాల్ స్టంపర్ బాల్తో పోల్చి చూస్తే బాల్ పట్టడానికి కూడా చాలా భయపడుతుంటారు. ఎందుకు అంటే మనకి ఎక్కువ అలవాట్లేదు కాబట్టి. చాలా మంది కార్క్ బాల్ ఆడుతూ ఉంటారు, నేను ఎక్కువగా పోయి ఆడలేదు కాబట్టి ఆ భయం ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఎలక్ట్రికల్తో వాళ్ళతో రెగ్యులర్ గా ఆడే కొద్దీ ఇప్పుడు అంటే మీరు బాల్ పట్టుకునే విధానం అంటే గ్రిప్ అవుట్ స్వింగ్ కానీ ఇన్ స్వింగ్ కానీ ఎట్లా ఎవరిని చూసి నేర్చుకున్నారు, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నాకు తెలిసి అయితే నాకు నచ్చిన ప్లేయర్ అయితే భూషణ్ అన్న గారు. చాలా స్టైలిష్ బౌలరు, చాలా ఫాస్ట్ బౌలరు. నేను నేర్చుకున్నానంటే ఇంకా పురుషోత్తం చూసే, వాళ్ళకి వీళ్ళకి చెప్పేదాన్ని చూసే చాలా మంది కిండల్ చేస్తున్నా కానీ అతను చూసే కొంచెం ఇన్స్పైర్ అయ్యేవాడిని. అంటే వాళ్ళు ఏమైనా కోచింగ్ ఇచ్చినట్టు నేర్పించారు లేదా యూట్యూబ్ లో ఏదైనా చూసి ఇలా పట్టుకోవాలి, అవుట్ స్వింగ్ ఇలా పట్టుకోవాలి అంటే ఏమన్నా? బాల్ వేసేది మాత్రం క్రికెట్ బ్యాటింగ్ చూడకపోయినా కానీ బాల్ వేసేది మాత్రం చాలా దగ్గరలో చూసేవాడిని. మెగ్రాత్ బౌలింగ్ కానీ బ్రట్లీ బౌలింగ్ కానీ వాళ్ళు ఎలా డెలివరీ చేశారు అలాంటి వీడియోలు
అది కూడా పురుషోత్తం వల్లే చూసేవాడిని, ఎక్కువ వాడు చూస్తూ ఉంటారు కాబట్టి దాన్ని చూసేవాడిని. లాస్ట్ ఇంటర్వ్యూలో పురుషోత్తమ గారు మీ గురించి ఒకటి చెప్పారు. అంటే లైక్ ఇప్పుడున్న పిల్లలు ఎవరు నా మాట వినటం లేదు, అప్పుడులో సతీష్ కానీ, మోహన్ బాబు అన్న కానీ, అలాగే విజయ్ అన్న కానీ, వీళ్ళు ముగ్గురు అయితే నా మాట వింటున్నారు, నేను చెప్పినట్టు బౌలింగ్ చేస్తున్నారని ఒక మాట చెప్పారు. అది ఎంతవరకు నిజం? అంటే ప్రతి చిన్న విషయానికి వెళ్ళి మనం పదే ఇప్పుడున్న యూత్ కదా, అంతా యంగ్ బ్లడ్స్, మనం ఏం చెప్పినా కొంచెం పాజిటివ్గా తీసుకోరు. వాళ్ళ నెగిటివ్ని ప్లస్ చేసుకోవడానికి కొంచెం చాలామంది కాదు, కొంతమంది. అందువల్ల మనం ఎక్కువ వాళ్ళని ఫోర్స్ చేసినా కానీ అది వేస్టే అవుతుంది. ఎక్కువ ఎందుకులే వాళ్ళని ఇరిటేట్ చేయడం, వాళ్ళ వాటికి వదిలే, మనం సలహా ఇచ్చినా తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకోవడం అని సున్నితంగా చెప్పారు. మీరు చెప్పారు. అంటే మీరు బౌలింగ్ వేసేటప్పుడు బ్యాట్స్మెన్ స్టాన్స్ని చూస్తారా, లేదా హెడ్ పొజిషన్ చూస్తారా, బ్యాట్ పట్టుకునే విధానం చూస్తారా, లేదా మీరు ఒకే లైన్ లెంత్ వికెట్ని గురిపెట్టేస్తారా? మోస్ట్లీ నేను 2 విధాలుగానే వేస్తాను. ఒకటి వైడ్ రాయ్ ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ చూసుకుంటాను. వైడ్ రాయ్ కంటే కొంచెం ఆ పక్కన వేయాలని చూస్తాను, లేదనుకున్నప్పుడు ఇంక స్టిక్ వేస్తాను, అంతే. ఈ రెండే వైడ్ యార్కర్, వైడ్ లెంత్, అంతే, ఇంకేం పెద్దగా. ఒక సీజన్లో రామరాజ్ గురించి మీకు తెలుసు, మీ ఓవర్లో వరుసగా 4 6 కొట్టాడు, మీకు గుర్తుందా? నాకు తెలుసు, 4 6 ఎప్పుడు కొట్టలేదు, కొట్టింది ఒక 6 అన్న, ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 4 6 ఛాన్స్ లేదు. ఈ సందర్భంగా ఒకసారి దండాది మామని గుర్తు చేసుకుంటున్నాను, నేను ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఆయన టీంలో ఉండి సీజన్ 3-4 అనుకుంటాను, ధనరాజ్ మామ గారు కెప్టెన్గా ఉండి రామరాజ్ వాళ్ళ టీంలో ఉండి మీ వాళ్ళ వరుసగా 4 6 కొట్టాడు. అది IPL లో ఉంది. అది IPL లో చూడండి, రామరాజ్ అయితే కొట్టలేదు, కానీ ఇంకా చాలా మంది కొట్టున్నారు. గుర్తుంది, రామరాజ్ అయితే కొట్టలేదు, చాలా మంది కొట్టినారు. చిన్నపిల్లలు కూడా చాలా మంది కొట్టున్నారు. లైక్ గణేష్ కానీ, రవితేజ కానీ, వత్స గారు కొట్టున్నారు. ఎవరికి బౌలింగ్ వేయాలంటే ఇష్టపడతారు బాగా? నేను ఎవరికి బౌలింగ్ వేయాలంటే ఇష్టపడతారు. అంటే అవతల స్ట్రైకర్ ఎవరు ఉంటే అన్బుకే వేసినామంటే, నేను వెరీ సింపుల్ బాల్ వేసినా కానీ ఈ బాల్ అవుట్ అవుతా ఉంటే ఖచ్చితంగా అది లాంగ్ పిచ్ అయినా జిడ్డే స్ట్రైక్ కొట్టడం. ఈయన మోస్ట్లీ మాటలకే పడిపోతాడు, బాగా ఆడతాడు, కాకపోతే కొంచెం స్లెడ్జింగ్ చేసినా అయిపోతుంది. అంటే బౌలింగ్ వీక్నెస్ ని ఎలా కనిపెడతారు? మోస్ట్లీ ఫస్ట్ ఒక బాల్ టఫ్ వేసినామంటే అంతకుముందు ఆడిన విధానాన్ని బట్టి చూసుకుంటారా, లేదంటే మీకంటూ ఒక బౌలింగ్ శైలితోనే అవుట్ చేయాలనుకుంటారా? అంటే ఎలా ఒక బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు అంటే, ఒక బాల్ 6 కొట్టినాడు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ అతను ఎలా కట్టడి చేయాలని చూస్తాను. కానీ నేనైతే అస్సలు భయపడను, ఫంక్ అవ్వడం అలాంటిది ఏం లేదు. 3 6 కొట్టినా కానీ నెక్స్ట్ ఎలా వాళ్ళని కట్టడి చేయాలని చూస్తాను. కానీ అబ్బా కొట్టేసినారని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. వేరే వాళ్ళు బయట తిడుతున్నా కానీ నేనైతే అస్సలు పట్టించుకోను. మీరు అనుభూకి బౌలింగ్ వేయడం ఇష్టం అని చెప్తున్నారు. అనుభవం చాలా ఈజీగా కంట్రోల్ చేస్తాను, ఒక్కసారి సెట్ చేస్తే అట్లా డల్ అయిపోతాడు, మళ్ళీ బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేడని. కానీ గత IPL-లో మీరు బౌలింగ్కి వచ్చిన ఫస్ట్ బాల్ అనుకుంటా, ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్నే 6గా కొట్టాడు. అవునా? అప్పుడు ఏం జరిగిందంటే, నేను వేసినప్పుడే లూజ్ బాల్ లెగ్ సైడ్ వేసాను, దాన్ని అలా ఒక్క కొట్టేశాడు. నెక్స్ట్ బాల్లోనే ఈసారి కుట్రా అన్న 5 బాల్ మళ్ళీ డాట్ చేశాను, 5 బాల్ తినేసాడు. అవును, అది మాత్రం నిజమే. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, నెక్స్ట్ 5 బాల్ ఇప్పుడు కొట్టాడు చూద్దాం నా ఓవర్లో అని ఛాలెంజ్ చేశాడు. ఇంకా వీడి ఓవర్లో మనం అంటే సతీష్ చాలా ఆత్మీయుడు నాకు, అందుకే వీడు అంటున్నాను. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఏమంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒకవేళ వికెట్ ఇచ్చేస్తే ఇంకా అంతా ఊరంతా ఇంకా అంటామంటాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, బౌలింగ్ భయపడి మీరు డిఫెండ్ చేసుకునేసారు. ఒకవేళ ఇన్ కేస్ వికెట్ పడిపోతే ఇంక ఊరంతా చెప్తాడు, నువ్వు 6 కొట్టినావు, నేను వికెట్ తీసినా పోరా అంటాడు. ఆ క్రెడిట్ మన సతీష్ అద్భుతంగా యార్కర్ చేస్తాను. నేను కూడా మిమ్మల్ని ప్రాక్టీస్ మ్యాచ్ లో చూసినప్పుడు కానీ, నేను బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా నాకు మాక్సిమం చాలా వరకు యార్కర్స్ బాలింగ్ ఎట్లా. కానీ మోస్ట్లీ నేను ప్రాక్టీస్ చేసేది మీకేనా, ఎందుకంటే ఎప్పుడైనా గ్రౌండ్కి వచ్చినా కానీ పర్టికులర్గా మీరే ఒక బాల్ అలానే మనం అదే చెప్తాను, చాలా సార్లు నాకు కాళ్ళ మీద బాగా వేసేవాడు. అదే కొంచెం ఆ రిథం నేను తీసుకునేటప్పుడు అక్కడ నాకు కొంచెం ఇబ్బంది పడతాను. నేను రన్నింగ్ కానీ ప్రాపర్గా వచ్చానంటే ఖచ్చితంగా యార్కర్ వేయగలుగుతాను. మోస్ట్లీ నేను వేసే లూజ్ బాల్స్ కూడా నేను ఎప్పుడు పడతాను. ఇంకోటి మోస్ట్లీ నాకు కొంచెం మ్యాట్ కొంచెం దగ్గర అనిపిస్తుంది సమ్ టైమ్స్, అందువల్ల అది లూజ్ బాల్ గా ఇప్పుడు
మీరు సాధారణంగా బౌలింగ్నే ఎంచుకుంటారు ఎక్కడికి వెళ్ళినా, ఈ ఆర్పిఎల్ అయినా ఇప్పుడు కానీ. ఒకవేళ బ్యాట్స్మెన్ బాగా ఆడేవాళ్ళు ఉంటే, అరే మీరు వెళ్ళి ఆడండి, మీరు కొట్టండి మ్యాచ్ గెలవాలి, మీరు వెళ్ళి ఆడండి మీరు కొట్టండి మ్యాచ్ గెలవాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అలాంటిది ఈ ఆర్పిఎల్లో మాత్రం ఓపెనర్గా రావడానికి గల కారణాలు ఏమిటి? 100% నేనైతే ఓపెనింగ్ ఎప్పుడు తీసుకోలేదు. నేను ఎప్పుడన్నా కూడా ఎంత బాగా ఆడలేకపోయినా నేను కావాలన్నా స్కిప్ అయిపోతాను, కానీ లాస్ట్ రౌండ్లోనే దిగేది. కానీ మోస్ట్లీ ఎందుకో ఆ కెప్టెన్సే మీరు వెళ్ళండి అని ఫోర్స్ చేయడం వల్లే వెళ్ళాను అంతే. ఎప్పుడు కూడా ఫస్ట్ 2 సీజన్లో జగదీష్ అన్న అదే చేశాడు. మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఎల్లు బాగుంటుంది అంటేనే వెళ్ళాను, కానీ నార్మల్గా అయితే నేను ఓపెనింగ్ పోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, ఇంతకుముందు అయితే లాస్ట్ ఆర్పిఎల్ వరకు మీకు పెళ్లి కాలేదు, చాలా బాగా ఆడుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు పెళ్ళి అయింది, కొంచెం వెయిట్ పెరిగారు. ఇప్పుడు ఎలా దాన్ని అడ్జస్ట్ చేయగలరు? చెప్పాలంటే ప్రీవియస్ సీజన్ కూడా నేను కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నా. ఈ మధ్య ఒక 2-3 months గా డైలీ వాకింగ్ జాగింగ్ పోవడం వల్ల ఆల్మోస్ట్ నేను చూస్తూనే ఉన్నాను, రోజు తగ్గిపోయాను. ప్రాబ్లం అయితే ఉండదు. ప్రీవియస్ సీజన్ కంటే ఈ సీజన్ మా కెప్టెన్స్ మరియు మా మాస్టర్ మైండ్ వీళ్ళ వల్ల ఖచ్చితంగా మెరుగైన ఫలితమే ఉంటుంది. ప్రీవియస్ కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్ ఫలితాలు ఉంటాయి. అంటే మీరు మాస్టర్ మైండ్ అంటున్నారు, ఇంకొకరు సెగ అంటున్నారు, ఇంకొకరు ఇంకో పేరు పెడుతున్నారు. అసలు మీరు ఏ విధంగా పెంచుకుంటున్నారు గ్రౌండ్? మమ్మల్ని మాకు తెలిసినంత వరకు మా ఆర్పిఎల్ చరిత్రలోనే అనుభవజ్ఞులైన కెప్టెన్ దూరన్న గారు ఉన్నారు. ఆ వయసులో చిన్నవాడైన పురుషోత్తం ఖచ్చితంగా మాస్టర్ మైండ్. ఆయన పన్నాగాలు ఎవరు పనలేరు. మేబీ చాలా బాగా టాక్టిక్స్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాస్టర్ మైండ్ అనాల్సిందే. కొంతమంది కామెడీగా తీసుకున్నా ఆయన ఏందో ప్రీవియస్ సీజన్లోనే నిరూపించాడు. కానీ మీ మాస్టర్ మైండ్కి హ్యాండ్ ఇంజూరీ అనేది ఉంది, అతను బౌలింగ్ వేసేది చాలా కష్టం అని ఒక ఆరా ఉంది. దానిపై నాకు తెలిసినంత వరకు అది పెద్ద మైనస్ కాదు. ఎందుకంటే ప్రీవియస్ సీజన్లోనే ఆయన రామచంద్ర హాస్పిటల్ పోయి ఇచ్చినప్పుడే చాలా ఇంజూర్డ్గా ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి చాలా బెటర్ అయ్యాడు. సో ఖచ్చితంగా ఆయన లాస్ట్ ఇంటర్వ్యూలో అతను బౌలింగ్ వేయలేకపోతానేమో, ఒకవేళ వేసినా స్పిన్ వరకే కంట్రోల్ అవుతాను, అంతకు మించి పోలేను అని చెప్పి ఆయన అలా అంటాడు. అంటాడు కానీ కుదిరితే వెయ్యిను కూడా ఆయన అవసరం వస్తే అవసరం వస్తే ఖచ్చితంగా ఆయన మెరుపు తీగలా దిగేస్తాడు అంతే. ఓకే, సతీష్ అందరిలాగా యూత్ పిల్లలతో కలవడు, చిన్న చిన్న పిల్లకాయలతోనే ఉంటారని ఒక వదంతి ఉంది, అది ఎంతవరకు? వదంతి ఏం లేదు, మోస్ట్లీ అంతే. ఏదో కొంతమందితోనే ఉంటాను, ఇంకా మోస్ట్లీ చిన్న పిల్లలకు కూడా ఉంటారు కాబట్టి ఉంటాను. అదే ఎందుకు చిన్న పిల్లలతో ఏమి అంత బంధుత్వం మీకు? చిన్న పిల్లలతో అంటే చెప్పిన ప్రతి పని చేస్తారు, పెద్దవాళ్ళు చేయరు. అలాగా పురుషోత్తం లాగా కోచింగ్ ఇచ్చేదైనా 100% అలా ఏం లేదు. చదువుకోవడం గురించి చెప్తానే గానీ క్రికెట్ గురించి మనకే శుద్ధంగా తెలియదు కాబట్టి నేను పెద్దగా. మీరు వీడియోస్ మీ టీం వరకే పెడుతున్నారని చెప్పి ఒక రూమర్ ఉంది. పెడుతున్నారు కాదు, సీరియస్ గా మిగిలిన వాళ్ళు కూడా మీ దగ్గర ఎలాగో ఫోటోలు అయితే ఉంటాయి, ఎప్పుడు తీసిన ఫోటోలు అంటే అన్ని మీ దగ్గర ఉన్నాయి. మిగిలిన వాళ్ళు కూడా మార్కింగ్ చేసి పెట్టవచ్చు కదా. నాకు తెలిసి నా దగ్గర పెద్దగా ఫోటోలు లేవు. కొన్ని ఫోటోలు ఉన్నాయి, దాంట్లో ఫేస్ గానీ ఐస్ గానీ క్లియర్ గా లేవు. అందువల్ల ప్రజెంట్ కొత్త ఫోటోలు అడిగాను, ఎవరు పెట్టలేదు, అందువల్ల ఎడిట్ చేయలేదు. ఒకవేళ పురుషోత్తం గారైతే మీ మీ రిలేషన్ అనో, లేదా పురుషోత్తం అయితే మనం ఏం పెట్టినా గమ్మునే ఉంటాడులే అని, లేదంటే పురుషోత్తం హైలైట్ చేద్దామని ఒకటే పెడుతున్నారా? మిగతా వాళ్ళు పెడితే వాళ్ళ మనసు నొప్పిస్తుందేమో అనేసి 2 రీజన్స్. ఆయన అయితే నేను హైలైట్ చేసి హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ మంచి పబ్లిక్ ఫిగరే, సో ఆయన హైప్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇంకా మిగిలిన వాళ్ళు అంటే మీరు చెప్పింది రీజన్ అన్న. ఇప్పుడు అనుభవం అయితే చేయొచ్చు, ఏమనుకోడు. మిగిలిన వాళ్ళు కొంచెం హట్ అవుతారేమో అని కొంచెం భయం, అందువల్ల కొంచెం ఎడిట్ చేయలేకపోతున్నాను. అనుభవం అయితే ధైర్యం చేసి పెట్టేస్తాను. ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు, లేదా ఫిజికల్ వార్మప్ ఎక్సర్సైజ్ మాత్రం చేసుకుంటాను. ఈ సీజన్ లో చాలా మంది హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, లైక్ గణేష్, అందు, భాను, రవితేజ, సూర్య, జాన్, చాలా మంది మంచి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. వెంకటేష్ వాళ్ళ రాబిన్ దాదాపుగా ప్రతి టీమ్ లోనూ మీకు, అంటే రవితేజ వాళ్ళు మీ టీం అనుకుంటారు, మిగిలిన వాళ్ళు చాలా మంది హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎదుర్కొనేంత ధైర్యం మీ బౌలింగ్ లో దమ్ము ఉందంటారా? ఖచ్చితంగా 100% మేము ఎదుర్కొంటాం. కావాలంటే మీరు చూడండి, నాకు చిన్నపిల్ల అయితే చాలా నచ్చిన వాళ్ళు, బాగా ఆడేవాళ్ళు అయితే నాకు తెలిసి
బ్యాటింగ్ పరంగా చూసుకుంటే నేను ఇద్దరిని కన్సిడర్ చేస్తాను. ఒకటి గణేష్, ఇంకోటి శ్రవంత్. వీళ్ళిద్దరు నాకు తెలిసి సూపర్ డూపర్ ఎక్సలెంట్గా ఆడుతారు, నో డౌట్. వాళ్ళకి స్టామినా కూడా ఎక్కువే వాళ్ళిద్దరికి. సో వాళ్ళని అయితే ఈజీ, ఖచ్చితంగా మా గురువు మరియు మా మాస్టర్ మైండ్ ఇద్దరు సలహాలతో ఖచ్చితంగా వాళ్ళని కట్ట చేయడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. మా టీం నుంచి బాను ప్రతి మ్యాచ్ లోనూ నేను ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. అతను ఎలా కట్టర్ చేస్తారు? బాను ఎక్సలెంట్ ప్లేయర్, చాలా బాగా ఆడతాడు. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ మేము గ్రాప్ చేసి ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటాం. ఓకే, లాస్ట్ ఇంటర్వ్యూలో మిస్టర్ గణేష్ మీ టీంను ఉద్దేశించి ఒక మాట అన్నారు. మీరు రోజు పెట్టే వీడియోస్ని చూసి నాకు చాలా నసగా ఉంది, ఎప్పుడు చూసినా ఈ పురుషోత్తమ వీడియోనే సతీష్ అన్న పెడుతూ ఉంటారు, దానికోసమే పవర్ హిట్టర్స్ టీంని చీల్చి చెండాడుతా అని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. అవును, చూసారా? గణేష్ వీడియో చూసాను. ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇరిటేటింగ్ గా చెప్పలేదు, వాళ్ళ మీద ఎక్కువ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఆడాలనే ఆన్ సైడ్ కొంచెం మంచి హిట్టర్, చాలా మంచి హిట్టర్. అందులో స్క్వేర్ లెగ్ లో ఇంకా బాగా ఆడుతున్నాడు ఈ మధ్యలో. పోనీ మా టీం వల్ల మేము పెట్టడం వల్లే నాకు తెలిసి ఇంతమందిలో చైతన్యం వచ్చి అందరూ ఒక కసి మీద ఉన్నారు. అది ఖచ్చితంగా ఆ క్రెడిట్ మాకే. అంత మంచిగా ఆడితే అందరూ హ్యాపీగా ఉంటాం. మీ బౌలింగ్ లైనప్ తో వాళ్ళని అడ్డుకోగలుగుతారా? 100% అడ్డుకుంటాం. ఈసారి టాక్టిక్స్ వేరే ఉంటాయి కాబట్టి చూడండి. ఓకే, ప్రెసెంట్ ఉన్న టీములలో మీతో పాటు మీతో ఫైనల్కి వస్తే ఈ టీం వస్తే బాగుందని ఏ టీం అనిపిస్తుంది? టీం తెలియదు కానీ నువ్వు ఏ టీంలో ఉంటే ఆ టీం ఉంటే బాగుంటుందని మజా ఉంటుంది. అతని టీం అనుకు ఏ టీం ఉంటే ఆ టీం బాగుంటుంది. మీకు ఏ బ్యాట్స్మెన్ చూస్తే బౌలింగ్ ఏదంటే దడపడుతుంది అంటే ఇతనికైతే కష్టం, బౌలింగ్ వేసి ఎక్కడ 6 కొడతాడో 4 కొట్టేస్తాడు భయం. ఏ మన రాయిపేటలో మేము ఎవరు చూస్తే భయపడతారు ఏ బ్యాటర్? మోస్ట్లీ నేనైతే ఎవరికి భయపడుతున్నా. మాక్సిమం వరుసగా 3 6లు కొట్టినా కానీ అసలు కొట్టినాడనే ఫీల్ మాత్రం 100% అవును. అసలు జగన్ కొట్టినా సరే నెక్స్ట్ ఎలా వేద్దామని చూస్తాను కానీ మోస్ట్లీ పర్టికులర్ ఒక పర్సన్కి వేస్తే భయం ఉంది అలాంటిది అయితే ఏం లేదు. బాగా ఆడే వాళ్ళు అయితే ఖచ్చితంగా వీళ్ళని కట్టడి చేయాలని చూస్తాను. మీకు రాయపేడు సీనియర్స్ లో కానీ జూనియర్స్ లో కానీ ఏ బ్యాటర్ అంటే ఇష్టం, ఏ బౌలర్ అంటే ఇష్టం, ఎందుకు? అంటే సీనియర్స్ నుంచి సీనియర్స్ చెప్తాను. నుంచి ఫస్ట్ బౌలర్ గా చూసుకుంటే భూషణ్ అన్న గారు, పురుషోత్తం వీళ్ళిద్దరు అయితే ఇష్టం. ఇంకా బ్యాటింగ్ లో సీనియర్ అని చూసుకుంటే ఖచ్చితంగా బుజ్జన్న గారు, అనుభవ్ అయితే ఇష్టం. ఒకప్పుడు మన అన్న బత్తన్ అయితే అతను హాఫ్ సెంచరీ కూడా చూసాను నేను వగత్తూరులో ఆడినప్పుడు, హాఫ్ సైడ్ ఆడేవారు. వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ లో అయితే మీరిద్దరు. ఎందుకంటే ఇంకా బౌలింగ్ అయితే ఖచ్చితంగా భూషణ్ గారు, మన పురుషోత్తం. ఇంకా ఇప్పుడు జూనియర్ పిల్లలు అయితే నాకు బ్యాటింగ్లో పరంగా చూసుకుంటే ఖచ్చితంగా నేను బాగా అబ్జర్వ్ చేసేది శ్రవంత్, గణేష్. బౌలింగ్ అనుకుంటే నాకు తెలిసి రాబిన్, మన రాబిన్ వాడు కానీ బాగా వేసిన అంటే 6 బాల్ కావని కరెక్ట్గా యాక్టర్ వేస్తాను, చాలా బాగా వేయగలుగుతాడు. 100% వేస్తాడు. ఒక్కసారి క్లిక్ అయినా అంటే చాలా బాగా వేస్తాడు. నాకు తెలిసి బెస్ట్ బౌలర్ కూడా అవుతారు చూడండి. అతను బాగా నేను అతని బౌలింగ్ లో ఆడటం కొంచెం డిఫికల్టీ అవుతుంది. ఎందుకంటే గాల్లోనే స్వింగ్ అయినట్టు ఒకటి అనిపిస్తుంది, అటు వచ్చినట్టు వచ్చి కొంచెం పక్కన పడినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడున్న జూనియర్ టీంకి అంటే మనం అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడున్న జూనియర్ టీంకి వాళ్ళు ఎక్కడికైనా టోర్నమెంట్కి వెళ్ళి ఆడినా మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? మోస్ట్లీ ఇప్పుడున్న యంగ్ టీమ్స్ అంతా చాలా అప్డేటెడ్ వర్షన్స్. మనం కొంచెం అవుట్డేటెడ్ అయిండొచ్చు. ఇప్పుడున్న వాళ్ళు చాలా అప్డేటెడ్. వాళ్ళకి ఏదో చిన్న చిన్న సలహాలు ఇవ్వాలి కానీ ఎక్కువ సోది ఎంత చెప్పకూడదు. నాకు తెలుసుకోదు, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు, షార్ట్ కట్ ఇవ్వాలి. ఇప్పుడున్న వాళ్ళకి అందరికి షార్ట్ కట్టే. కొంచెం ఎక్కువ చేసామంటే సోది అయిపోతుంది. 2K కిడ్స్ కొంచెం స్పీడ్. నార్మల్ గా అందరిని అడిగే క్వశ్చన్, సీనియర్ మాకు రెస్పెక్ట్, సీనియర్స్ కి జూనియర్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని ప్రతి సీనియర్ వాపోతున్నారు. నిజమే, మీరు దాని గురించి చెప్పండి. అదైతే నిజమే. కొంతమంది అందరు కాకపోయినా కొన్ని సందర్భాల్లో కొంతమంది కొంచెం ఖచ్చితంగా ఎక్కువ ఫీల్ అయ్యారు దాని గురించి. 100% నా చాలా మంది అది ఓపెన్ సీక్రెటే. కొంచెం జూనియర్స్ అంటే అందరూ అని చెప్పడం కానీ ఏదో కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా ఇవ్వకపోవడం తప్పే. మేమైతే అలా లేదు. సీనియర్స్ అప్పుడు సరే ఇప్పుడు సరే రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాం. ఓకే సతీష్, మీ అమూల్యమైన సమయాన్ని తగ్గించినందుకు ఇంకో విషయం ఒకటి చెప్పుకోదగ్గ విషయము, మీరు ఈ వీడియోస్ వల్ల ఈ IPL సీజన్ ఇంకా ఒక హైప్ వెళ్ళిందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరు ఎంతమంది ఏం చెప్పినా సరే
ఈ ఈ వీడియోస్ వల్ల కానీ నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ వల్ల కానీ ఈ ఆర్పిఎల్ రామరాజు అనేది మీ బ్యాచే కదండి అవును, మీ మా బ్యాచ్, టీం, మా మీ టీం. టీము మీ బ్యాచే. మా బ్యాచ్. రామరాజు ఒక అద్భుతమైన బ్యాటర్, నాకు చాలా ఇష్టం రామరాజు. అవును, ఒకప్పుడు. నా తర్వాత రామరాజు అన్బు వరుసగా చాలా బాగా ఆడారు. ఓపెనింగ్ అన్ని వైపులా బాగా ఆడగలుగుతారు, ఎక్స్ట్రాడనరీ బ్యాట్స్మెన్స్ వాళ్ళు. రామరాజు గత 2 సీజన్లుగా లేడు. ఖచ్చితంగా రామరాజు అది సేవలు ఏమన్నా కూడా లోటు అనేది మన ఆర్పిఎల్ ఉందంటావా? ఖచ్చితంగా ఉంది, కానీ ఈసారి అతని సేవలను కూడా మేము వినియోగించుకుంటాం. ఆల్రెడీ రామరాజ్ బి టీమ్ లో ఉన్నప్పుడు ఎంత మేరకు ఆడగలుగుతారు? లేదా ఖచ్చితంగా అతన్ని ఉపయోగించుకుంటాం. చెయ్యి ఇంజూరీ అయి ఉంది, ఎంత మేరకు ఆడగలుగుతారు? లేదా ఉపయోగించుకుంటాం అతన్ని. ఓకే, ఓకే సతీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు Thank ఇచ్చినందుకు you. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సతీష్. ఇప్పుడు మన ప్లేయర్ సతీష్ గారితో ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. నెక్స్ట్ ఒక లెజెండ్ ప్లేయర్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు అంతవరకు bye. Signing off.